అందరికీ నమస్కారము. ఇంకా మా పెద్దవాళ్ళు ఇలా చేసేవారు. వెజిటేబుల్ పులావ్, ఆలు, క్యారెట్, బీన్స్, టమాటా, పచ్చిమిర్చి, ఇంకా చిక్కుడు గింజలు తీసుకున్నాము. గింజలు అయితే చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. ఇలా ఒక్క స్పూన్ నెయ్యి గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టేసి, ఒక అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, 2 ఇలాచీలు, ఒక 2-3 లవంగాలు, చిన్న పట్ట ముక్క, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేయాలి. వేగిన తర్వాత మనము క్యారెట్, బీన్స్, మళ్ళీ కట్ చేసుకున్న కూరగాయలన్నీ ఇవన్నీ ఒక్కొక్కటి 100 గ్రాములు తీసుకున్నాము. 300 గ్రాములు బియ్యం తీసుకున్నాము. కడిగి పక్కకు పెట్టుకుంటే అవి నానిపోతూ ఉంటాయి. ఇంక ఇవన్నీ వేసేయడమే. వేసి మంచిగా మగ్గనిచ్చేయాలి. ఈ కొంచెమే నెయ్యి, ఒక్క స్పూన్ నెయ్యిలో ఎంత టేస్ట్ వచ్చిందంటే అంత టేస్ట్ ఉంది. ఇలా సాజీర వేసుకోవాలి. ఇప్పుడు అవి వేసిన తర్వాత మనము నెయ్యి కాగగానే వేయకూడదు. సాజీర పుదీనా వేసేసి మంచిగా మగ్గనిచ్చేయాలి. ఇవి ఎక్కువ ఆయిల్ పోయకూడదు, ఎక్కువ నెయ్యి పోయకూడదు. ఇలా మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి. సాల్ట్ వేసి మగ్గనిస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనము పచ్చి కొబ్బరి పేస్ట్ చేసేసుకున్నాము. ఈ పచ్చి కొబ్బరి పేస్టు గసాల కలిపి పేస్ట్ చేసేసాము. గసాలు అంటే ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కొంచెం అల్లమును ఈ పేస్ట్ వేసేయాలి. 2 స్పూన్లు పచ్చి కొబ్బరి పేస్టు, 1 స్పూన్ అల్లము. కొంచెం వేగిన తర్వాత ఎసరు పోసుకోవాలి. 2 గ్లాసుల ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోయాలి. కూరగాయలు ఉన్నాయి కదా అని ఎక్కువ వాటర్ పోయకూడదు. ఎసరు మసులుతూ ఉంటే బియ్యంలో వాటర్ పంపేసి బియ్యం వేసేయడమే. మంచి పుల్లల్లాగా రెడీ అయిపోతుంది మనకు పలావ్ అయితే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మనకు చిక్కుడు గింజలు, కూరగాయలు ఉన్నాయి కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి. పిల్లలు కూడా అసలు బాక్సులలో అన్నం తినరని బాధపడతాం స్కూల్లో. ఇలాంటివి చేసి పెట్టడం వల్ల ఇష్టంగా తింటారు. దగ్గర కూడా చేసి